దేవుని నామానికి స్తోత్రం. ప్రభువునందు మీ అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాకు కీర్తన 34 కీర్తన 10 యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత చక్కని మాట. నీ జీవితంలో, నీ కుటుంబంలో మేలులు కొదువు లేకుండా జరగాలంటే దేవుని ఆశ్రయించాలి. నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయదుర్గమైన దేవుడు నీతో ఉంటాడు. కొదువు లేకుండా మేలులతో నింపుతాడు. ఈ మాట రాసింది దావీదు గారు. దేవుని బిడ్డలారా, దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడు. ప్రతి విషయంలో కూడా దేవుని ఆశ్రయించేవాడు. కాబట్టి కొదువు లేకుండా దేవుడు దావీదు కుటుంబాన్ని వర్ధిల్ల చేశాడు, ఆశ్రయించాడు. అందుకే దావీదు అంటే, అయ్యా నా గిన్నె నిండి పొర్లిపోతాడు, నువ్వు ఆశ్రయించాడు, నేనెంతడేవాడు, నా గోత్రం ఎంతటిది అంటే కారణం, అంత ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కారణం, కొదువు లేకుండా మేలులతో నింపబడటానికి కారణం దావీదు భక్తుడు చేసిన పని ఒకే ఒక్క పని, దేవుని ఆశ్రయించాడు. అయా నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, నా సహాయం చేసేవాడు నీవే, నన్ను ఆదుకునేవాడు నీవే, నాకు విజయం ఇచ్చేవాడు నీవే, నా కాపరి నీవే అని దావీదు దేవుని ఆశ్రయించాడు. కొదువు లేకుండా మేలులతో నింపాడు. నీ జీవితంలో కూడా కొదువు లేకుండా మేలులు కలగాలంటే, నీ గిన్నె నుండి పొర్లిపోవాలంటే నువ్వు దేవుని ఆశ్రయించు. మేలు కొదువు లేకుండా నీ కుటుంబం మీద కొమ్మరెత్తాడు. అట్టి కృప దేవాదేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.